కాళేశ్వరం సెట్టింగ్ జడ్జి అన్నారు, చివరికి విజిలెన్స్తో కూడా ఈయన చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, కాళేశ్వరం ఏం చెప్పిళ్ళు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో చేస్తా అని చెప్పారు. కాళేశ్వరం సిట్టింగ్ జడ్జి అన్నారు, చివరికి విజిలెన్స్ అధికారులతో వాళ్ళు దాడులు చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే చూడండి ప్రభుత్వం ఏ విధంగా మోసపోయింది. ఎప్పుడున్నా దొరలు ఒకటే. నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళు చెప్పిన ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సిట్టింగ్ జడ్జితోని కాళేశ్వరాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తాం, సిట్టింగ్ జడ్జితోని మేము విచారణ చేస్తామని చెప్పి ఆఖరికి వచ్చరికి విజిలెన్స్ అధికారులతో కూడా వాళ్ళు వేసేటువంటి నేపథ్యం ఉంది. ప్రతిపక్షాలకు ఆయుధంగా అధికారులకి వచ్చాక కూడా రికార్డులు స్వాధీనం. ఆసియాలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రమోట్ చేసుకుంది. డిస్కవరీ ఛానల్లో సైతం పేడ్ ఆర్టికల్ ప్రచారం చేసుకుంది. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడం కీలక పాత్ర పోషించిన అంశాల్లో కాళేశ్వరం ఒకటి. కానీ ఇదే కాళేశ్వరం 2023లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలను గల్లత్తి చేసింది. ఎన్నికలకు నెల రోజుల ముందే ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగిపోయాయి. దీంతో బీఆర్ఎస్ పతనానికి ఇక్కడే నంది పలికింది. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాలకు నిర్బంధిస్తున్నామని అప్పటి వరకు ప్రచారం చేసుకున్నారు. గులాబీ పార్టీ మేడిగడ్డ కుంగిన తర్వాత స్పందించిన నేపథ్యం కూడా లేదు. కానీ వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏమైపోయింది, ఆ డబ్బులకు సంబంధించి ఏ విధంగా చేసిల్లో అన్నటువంటి వార్త కూడా రాయడం జరిగింది. తీరు తెలంగాణ ప్రజలు మరింత ఆగ్రహానికి గురి చేసింది. దశాబ్దాల పాటు సురక్షితంగా ఉండాల్సిన ప్రాజెక్టులో చిన్న లోపాలు ఉండడం కామన్. ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వాకిన ఇల్లు చిన్న ఇంటి నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును పోల్చడం ప్రజలు మరింత ఆగ్రహానికి గురి చేసింది. ప్రతిపక్షాలకు ఆయుధంగా తెలంగాణ బీఆర్ఎస్ పాలైన అప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజలు ఆ వ్యతిరేకతను మరింత పెంచేలా మేడిగడ్డ రూపంలో విపక్షాలకు ఆయుధంగా దొరికింది. ప్రాజెక్టు కుంగుబాటును విపక్ష కాంగ్రెస్ బీజేపీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రాజెక్టుపై కుంగుబాటుపై రంగంలో దిగిన ప్రాజెక్టు నిర్వహణ అథారిటీ నిర్మాణ రీడిజైనింగ్ లోపమే కారణమని నివేదిక ఇచ్చింది. ఇది విపక్షాలు ఆరోపణలకు మరింత ఊతమిచ్చింది. సోషల్ మీడియాలోనూ విపక్షాలు మేడిగడ్డ కుటుంబం అంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వైరల్ చేశాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కాంగ్రెస్ సిబిఐ విచారణ జరపాలని బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ అధికారంలోకి వస్తే సిబిఐతో విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటారని బీజేపీ ప్రకటించారు. ఇక్కడ చూడండి ఎంత ఘోరం ఉందో. తోడు దొంగలు అంటే వీళ్ళకి రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలా ఉంటాయని గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను. రాజకీయ నాయకుల మాటలు ఎట్లుంటే నీటి బుడగ లాంటివి. ఇక్కడ ఏం చెప్పినాడు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిట్టింగ్ జడ్జితో కాళేశ్వరం అధికారంలోకి వస్తే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపిస్తా అని చెప్పింది. ఇక్కడ విచారణ జరిపిస్తా అని చెప్పింది. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపిస్తామని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పింది. ఇలా ఎన్నికలకు ముందు ఇవాళ ఏం చేసినా సిట్టింగ్ జడ్జితో కాకుండా విజిలెన్స్ అధికారితో చేస్తున్నారు. చూడు ఎంత నెగ్లెన్స్ ఉందో. ఇక్కడ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరితో అన్నారు, సిబిఐతో అన్నారు. సిబిఐతో చేస్తానని బీజేపీ ప్రకటించింది. అంటే వాళ్ళకి అధికారంలోకి రావడం కోసము, జనాన్ని మాయం చేయడం కోసం, జనాన్ని మసిపూసి మారం చేయడం కోసం ఇష్టానుసారంగా హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చే ముందు 1కి 10 ఎంక్వైరీ చేసుకోవాలి. 1కి 10 సాధ్యమైతే కాని చూడాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తున్నారు. ఇక్కడ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఎవరితో జరిపిస్తున్నది, బీజేపీ ఇక్కడ సిబిఐతోనే ఎంక్వైరీ జరిపిస్తారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సిబిఐతో ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ సిబిఐతో ఎంక్వైరీ చేసిలా లేదు. ఇవాళ అయినా సిట్టింగ్ జడ్జితో ఏం ఎంక్వైరీ చేసిండా, ఇక్కడ లేదు. మొదటి దెబ్బ ఇట్లా ఉంటుంది. 1కి 10 హామీలు ఇచ్చేటప్పుడు జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు విజిలెన్స్ అధికారులతో చేపిస్తున్నటువంటి వార్తలు కూడా త్వరలో రాయబోతున్నా. ఏం జరిగిందో అనే వార్త కూడా, లేకపోతే బీఆర్ఎస్ని కాపాడడం కోసమా, లేకపోతే కేటీఆర్ను కవితను హరీష్ రావును కాపాడడం కోసం మాత్రం చేస్తున్నారా, లేకపోతే ప్రజలు మోసపోవాలా, ప్రజలైన పిచ్చోళ్ళ అనేటువంటి ప్రధానంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులకు వచ్చే కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. ఎన్నికల ముందు చెప్పినట్లు కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తుందని అంతా భావించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన కూడా చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోరుతూ సిబిఐకి లేఖ రాయాలని డిమాండ్ చేసింది. సిబిఐ రాష్ట్రంలో రాకుండా గత ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇటు కాంగ్రెస్ చెప్పినట్టుగా సిట్టింగ్ జడ్జితో కానీ, అటు బీజేపీ డిమాండ్ చేసినట్లు సిబిఐతో కానీ విచారణ జరపలేదు. అనన్యంగా కాంగ్రెస్ సరిగ్గా విజిలెన్స్ అధికారితో చేయించలేదు. విజిలెన్స్ వాళ్ళతోని చేయడం జరిగింది. రికార్డుల స్వాయనం సీఎం రేవంత్ ఆదేశాలతో రంగులు దిగిన విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలపై దాడులు చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డుల కోసం తానికలు చేశారు.
చాలా వరకు రికార్డులో హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. 10వ తేదీన కూడా తనిఖీలు కొనసాగాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కేవలం రికార్డులు మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని వాటిని ప్రభుత్వానికి అందజేసి తర్వాత చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో సిట్టింగ్ జడ్జి సిబిఐ విచారణ కాకుండా విజిలెన్స్తో విచారణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చూడు ఇక్కడ ఏం చేసిలో సిబిఐ సిట్టింగ్ జడ్జితో ఇవన్నీ వేరే ఎవరితో చేస్తున్నారు ఇప్పుడు విజిలెన్స్ అధికారులతోని చేసే నేపథ్యం. మనం విజిలెన్స్ అధికారులను కోరుకున్నామా లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే అంటే సిబిఐతో కోరుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్టులో అంత పెద్ద కుంభకోణం జరిగింది. అంత పెద్ద కుంభకోణం జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేస్తారా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా అనేటువంటి ప్రధాన వార్త కూడా జేబీలో ఉంది. ఏది ఏమైనప్పటికీ జనాలు ఎట్లా మోసపోవాలంటే అట్లా మోసపోతూనే ఉంటారు. జనాలు మోసం చేసేటువంటి నాయకులు ఉన్నంతసేపు జనాలు మోసపోతూనే ఉంటారు. దానికి ఏ విధంగా జరుగుతుందో సిట్టింగ్ జడ్జితో చేస్తారా లేకపోతే టీఎస్పీఎస్సీ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారంగా ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తానని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ విజిలెన్స్ అధికారులతో ఒకవేళ విచారణ జరిపిస్తే విజిలెన్స్ అధికారులు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే ఉంటుంది. విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేపిస్తే ఎలాంటి ఇబ్బంది జరగదే. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి చేసినటువంటి వ్యక్తులకు ఏ మాత్రం వాళ్ళ మీద ఇబ్బంది ఉండదు. ఇలా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది.